డాక్టర్ గారు నాకొక నపుంసకుడితో పరిచయం ఏర్పడింది. అతను ఆడదానిలాగా ఎంతో సింగారించుకుంటాడు. ఎందుకో అతనంటే నాకు ఆకర్షణ కలిగింది. అతను నా పురుషాంగాన్ని ప్రేరేపించి అంగచూషణ చేస్తాడు. ఇలా చాలాసార్లు చేశాడు. ఇప్పుడు నాకు ఆడవాళ్ళ మీద మనసు కలగడం లేదు, నపుంసకుల మీదే మనసు కలుగుతోంది. నేను కూడా అలా మారిపోతానా? నాకింకా పెళ్లి కాలేదు. నేను నపుంసకుడిగా మారిపోతే మా అమ్మా నాన్నలు తలెత్తుకోలేరు. మాది చాలా గౌరవం గల కుటుంబం. నాకంతా అయోమయంగా ఉంది. ఇంటి నుండి పారిపోయి నపుంసకులతో కలిసిపోవాలనుంది. నేనంత పని చేస్తానని భయంగా ఉంది. నా బ్రతుకు ఏమైపోతుంది? నాకు సలహా ఇవ్వండి అంటున్నారు. టీనేజ్లో నుండి ఎడాసన్లో లేదా యంగ్ అడల్ట్ ఏజ్లో కొద్దిగా వాళ్ళకి డైవర్స్ వచ్చినకోండి, డిస్టార్షన్ వచ్చినకోండి, వాళ్ళు ఆ సెక్షువల్ ప్లెజర్ అనేది యాక్చువల్గా మనసు మగవాడికి ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద ఉంటుంది. న్యాచురల్, దట్ న్యాచురల్, బికాజ్ మన హార్మోన్స్ అన్ని కూడా ఉంటాయి కనుక. ఆ ఎదిగే వయస్సులో ఒక టీనేజ్లో వాడికి మైండ్ సెట్ ఎలా ఉండాలి? మగవాడికి ఆడవాళ్ళ మీద మనసు ఉండాలి. అలాంటి టైంలో సెక్షువల్ ప్లెజర్ ఒక కొజ్జాతో పొందడం ఉంటుంది అనుకోండి, మనసంతా ఆ కొజ్జా మీద ఫిక్స్ అయిపోతుంది, కొజ్జా వాళ్ళ మీదే ఫిక్స్ అయిపోతుంది. అంటే డైవర్ట్ అయిపోయింది. ఆడవాళ్ళ మీద ఉండాల్సిన మనసు కొజ్జా వాళ్ళ మీద డైవర్ట్ అయిపోయింది. ఈ డైవర్ట్ అయిపోయిన ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. అయితే బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అనే ద్వారా సైకలాజికల్ ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళకి కొద్దిగా మార్చవచ్చు. కొద్ది ఎవర్షన్ థెరపీ లాగా ఇచ్చి మార్చవచ్చు. విపరీతంగా భయపడిపోయి ఇంకా అలా ఉండి ఇంటి పారిపోవడం, ఇది చేద్దాం అని అవసరం లేదండి. ఏం అవసరం లేదు. ఆయన చేయాల్సింది అంటే సైకాలజిస్ట్కి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైకలాజికల్గా బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అంటాం. దాంట్లో ఈ కొజ్జాల మీదే మనసు వస్తున్నారు సరే, అక్కడ ఎవర్షన్ థెరపీ అంటాం. ఆ ఎవర్షన్ థెరపీ ఇచ్చినట్లయితే దాంతో వాళ్ళు మారిపోతారు. అంచేత అతనేమి భయపడాల్సిన అవసరం లేదు. నాది గౌరవగల కుటుంబం, ఏమైపోతుందో ఏంటో భయపడుతున్నాడు. ఆయన మారాలనుంది కనుక తప్పకుండా మారతాడు, దాంట్లో డౌట్ లేదు. అయితే ఏం చేయాలంటే వెంటనే డాక్టర్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, సైకలాజికల్ ట్రీట్మెంట్ పొందాలి, పొందితే నార్మల్ అయిపోతాడు. ఇక ముందు ఎప్పుడు ఆ కొజ్జాలు పోదు. కొంతమంది కొజ్జాలు మరి ఏంటంటే అండి, వాళ్ళు 14-15 వయసులోనే ఈ కొజ్జాలు కొంతమంది ఈ వృషణాలు తీయించేసుకుంటారు. వాళ్ళు హిజ్రాలు అంటాము. ఎవరికైతే ఈ వృషణాలు తీసేసిన దగ్గర నుంచి ఏమంటే అచ్చం ఆడవాళ్ళ తయారైపోతారు. ఆడవాళ్ళు కూడా అంత అందంగా, ఎందుకంటే ఈ మగవాడు అందంగా ఉన్నాడు అనుకోండి, అమ్మాయిగా మారే కూడా అందంగానే ఉంటారు వాళ్ళు. అలాంటి అమ్మాయిలు కూడా అంత అందంగా ఉంటారంటే కొంతమంది ఉంటారు. ఎందుకంటే అందమైన మగవాడు కొజ్జాగా మారితే అందంగానే ఉంటాడు, అందమైన అమ్మాయిలాగానే ఉంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. మగవాడుగా ఉండాలి, ఆడలాగానే ఉండాలి. అలా ఉంటేనే నేచర్లో అందాన్ని చూడడం ఉంటుంది. అదే అసలైన అందం. మానసిక అందం, శారీరక అందం కూడా అక్కడే ఉంటాయి. అంచేత దీని వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవడం చాలా అవసరం.